హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వినాయక చవితి 2025లో ఎప్పుడు వచ్చింది? వినాయక చవితి పూజకు శుభముహూర్తం ఇదే. గణేష్ చతుర్థి ఎంతో విశిష్టత కలిగి ఉన్న పండుగ. వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ఈ ఏడాది ఏ సమయంలో జరుపుకోవాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. వినాయక చవితి వచ్చేస్తుంది. 10 రోజుల పాటు సాగే ఈ పండుగను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీ బుధవారం రోజున ఈ గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి ముహూర్తం. పండుగ తేదీ ఆగస్టు 27, 2025 బుధవారం. మధ్యాహ్న గణేష్ పూజ ముహూర్తం ఉదయం 11:12 నుండి మధ్యాహ్నం 1:44 వరకు ఉంటుంది. గణేష్ పూజ సారాంశం. హిందూ మతంలో అత్యంత శుభప్రదమైన సందర్భంలో ఒకటిగా భావించే గణేష్ చతుర్థి భక్తి, ఆనందం, ఆధ్యాత్మికత, ఉత్సాహం కలిగిన సమయం. పండుగ 10 రోజులు చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా సంగీతం, నృత్యం, నైవేద్యాలు, ప్రార్థనలతో గణేశుణ్ణి పూజిస్తారు. గణేష్ చతుర్థి పూజా విధి. ఈ పండుగ సందర్భంగా గణేశుణ్ణి పూజించడంలో వివరాత్మకమైన ఆచారాలు ఉంటాయి. పవిత్రంగా పూజ చేయడానికి భక్తులు ఈ ముఖ్యమైన దశలను పాటించాలి. పూజా స్థలాన్ని శుభ్రపరచడం, గణేశుణ్ణి ఆవాహనం చేయడం, గణేష్ స్థాపన, నైవేద్యాలు సమర్పించడం, పవిత్ర స్థానం, అలంకరణ, ధూపం, అక్షంతలు, దూర్వ, సింధూరం సమర్పించడం, నైవేద్యం, హారతి, పుష్పాలను సమర్పించాలి. గణేష్ చతుర్థి ముఖ్య ఆచారాలు. గణేష్ చతుర్థి కేవలం మతపరమైన సంఘటన మాత్రమే కాదు, ఆచారాలతో కూడిన సాంస్కృతిక వేడుక. గణేశుణ్ణి పూజించే సమయంలో 21 పత్రిని సమర్పిస్తారు, 21 మోదకాలను సమర్పిస్తారు, మండపాలు నిర్వహిస్తారు. ఈ రోజున గణపతయ్యను పూజించిన తర్వాత చంద్రుణ్ణి దర్శనం మాత్రమే చేసుకోకూడదు, పర్యావరణ అనుకూలంగా నిమజ్జన చేయాలి. పండుగ ఆధ్యాత్మికత ప్రాముఖ్యత. వినాయక చతుర్థిని అని కూడా పిలుచుకునే ఈ పండుగ హిందూ భాద్రపద మాసంలో వస్తుంది. గ్రెగోరియన్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో వస్తుంది. జ్ఞాన సంపద, తెలివితేటలు, కొత్త ఆరంభాలకు ప్రతీక అయిన గణేశుణ్ణి ప్రపంచవ్యాప్తంగా హిందువులు కొత్త కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఆయన ఆశీర్వాదం కోసం పూజిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. Thanks for watching.